దేవుని పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభము వందనాలు తెలియజేయుచు ఉన్నాను. కరుణా సంపన్నుడైన దేవుడు మనలను జ్ఞాపకం చేసుకొని మరొక నూతన దినాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్లో నుండి యోబు గ్రంథం మనము అక్కడక్కడ ధ్యానము చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ దినమందు 19వ అధ్యాయం 25వ వచనము, 26వ వచనము, 27వ వచనము, ఈ 3 వచనాలు మనము చదువుకొని ధ్యానం చేద్దాము. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఈలాగున నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు. నేను కనులార ఆయనను చూచెదను, నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నవి. దేవుడు ఈ మాటలు దీవించి మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియమైన సోదరి సోదరులారా, యోబు మాట్లాడుతూ ఉన్నాడు. తన స్నేహితులు అయిన వాళ్ళు యోబును గురించి మాట్లాడినారు, దేవుని గురించి మాట్లాడినారు. యోబు తన స్నేహితులకు ప్రత్యుత్తరమిస్తూ దేవుని గురించి మాట్లాడుతూ తన గురించి తాను దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, తన స్నేహితులతో తాను మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 25వ వచనాన్ని మనము చూచినప్పుడు, నా విమోచకుడు సజీవుడనియు అని అన్నాడు. నా విమోచకుడు సజీవుడు, నన్ను విమోచించువాడు సజీవుడు, ఆయన మృతుడు కాదు అనేటువంటి ఈ మాటలను జ్ఞాపకం చేశాడు. ఆయన ఇట్లా అన్నాడు, నా విమోచకుడు సజీవుడనియు నేను ఎరుగుదును అని అన్నాడు. నేను ఎరుగుదును అన్నాడు. సజీవుడై ఉన్న దేవుణ్ణి యోబు అనగా భూసంబంధి ఎరుగును. సజీవుడైన దేవుడు భూమి మీద ఉన్న తన భక్తుని తాను ఎరుగును. నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అని సాతానుతో ప్రభువు చెప్పిన మాట. అంటే దేవుడు భూమి మీద ఉన్న ఒక మానవుణ్ణి ఎరిగినవాడు, మానవుని యొక్క లక్షణాలను, మానవుని యొక్క గుణగణాలను ఎరిగినవాడు దేవుడు. అందరిని కాదు సుమా, యథార్థవంతులను, న్యాయవంతులను, నీతిమంతులను, చెడుతనం విసర్జించిన వారిని, దేవుని యందు భక్తి గల వారిని ఆయన ఎరుగును. భక్తి లేని వారు చాలామంది ఉన్నారు. భక్తి గల వారిని ఆయన ఎరుగును. భక్తి గల వారి గురించి ఆయన సాక్ష్యమిస్తాడు. అదేవిధంగా భక్తి కలిగిన వాడు తనను భక్తిలో నడిపించేటువంటి దేవుని గురించి కూడా సాక్ష్యమిస్తాడు. అదే ఇక్కడ రాయబడిన మాట, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును అని అన్నాడు. యోబు తనకు కలిగిన శ్రమలలోను నిస్పృహలోను దేవుడు చివరిలో తనను నిర్దోషిగా ప్రకటిస్తాడని నమ్మకముతో ఆయనపై కొండంత ఆశలు
పెట్టుకొని ఉన్నాడు. ఇలాగా మనం చదవగలుగుతాం. 13వ అధ్యాయము 15వ వచనం చూడండి ఒకసారి. 13వ అధ్యాయము 15వ వచనము నేను చదువుతాను మీకోసమై. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. ఎంత భరోసా, ఎంత నమ్మకము దేవుని మీద. తన మీద తనకు ఎంత నమ్మకం ఉందో చూడండి. ఏమంటున్నాడు యోబు? ఇదిగో ఆయన నన్ను చంపినను, ఆయన నన్ను చంపినను. దేవుడు మానవుణ్ణి చంపడు. దేవుడు మానవుని చంపడు. ఒకవేళ చంపినా నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను అన్నాడు. నేను ఆయన కొరకు కనిపెట్టుచు ఉన్నాను. కనిపెట్టుకోవడం అంటే ఎదురు చూచుట, ఆయన కనపడేంత వరకు కనిపెట్టుకుని ఉంటా. అవునా? మంచిది. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు చేస్తాను. ఆయన సన్నిధిలో నా ప్రవర్తన న్యాయమని రుజువు చేస్తాను. హిజ్కియా వద్దకు ప్రవక్తను పంపాడు దేవుడు. నువ్వు బ్రతకవు, మరణమవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పాడు యెషయా ప్రవక్త. అలా చెప్పి తాను వెళ్ళిపోతూ ఉండగా హిజ్కియా రాజు గోడ వైపు తన ముఖం తిప్పుకొని తాను ఎలాంటి వాడో ఆ సంగతిని ప్రభువునకు జ్ఞాపకం చేసినాడు. వెంటనే యెషయా ప్రవక్త ద్వారా మరలా నువ్వు వెళ్ళు, నీకు 15 సంవత్సరాలు ఆయుష్కాలం పొడిగిస్తున్నాను అని చెప్పు అని పంపినట్టుగా మనం చూస్తాం. అంటే తాను ఏమై ఉన్నాడో ఆ సంగతిని ప్రభు సన్నిధిలో తెలియజేయుట. నేను న్యాయవంతుడను, నా యందు ఏ తప్పు లేదు అని తప్పు చేయని వాడు చెప్తాడు. కానీ తప్పు చేసిన వాడు నా యందు ఏ పాపం లేదని చెప్పగలుగుతాడా? అదే కోణంలో మనం ఆలోచన చేస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు, ఎవడు రుజువు చేయగలడు అని ప్రపంచానికి ఆయన సవాలు వేసినటువంటి వాడు. ఆ సంగతి మనకు క్రొత్త నిబంధన జ్ఞాపకము చేస్తూ ఉంది. అవునా? నిజమే, అది వాస్తవమే అన్న సంగతి మనము గుర్తుంచుకునే వారుగా ఉండాలి. 14వ అధ్యాయం 14వ వచనంలో 14 రాయబడిన మాట ఏమిటంటే, మరణమైన తర్వాత నరులు బతుకుదురా? అలాగుండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉందును. అలాగుండిన ఎడల నీవు పిలిచెదవు, నేను నీకు ప్రత్యుత్తరమిచ్చెదను. నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును అన్నాడు. యోబు మాట్లాడుతున్న మాటలు మనం చూస్తాం. మరణమైన తర్వాత నరులు బతుకుతారా? బతుకుతారు. అవునా? నిస్సందేహంగా బతుకుతారు. అది మనం గుర్తుంచుకోవాలి. తర్వాత అలాగుండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉందును అని అన్నాడు. నరుని దినములు యుద్ధ దినములు, నరుని దినములు యుద్ధ దినములే. అది దేవుని వాక్యం మనకు చెబుతుంది. తర్వాత అలాగుండిన ఎడల నీవు పిలిచెదవు, నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను అన్నాడు. నువ్వు పిలుస్తావు, నేను నీకు ప్రత్యుత్తరం ఇస్తాను. దేవుడు పిలిచినప్పుడు మనము ప్రత్యుత్తరం ఇవ్వాలి. దేవుడు పిలిచినప్పుడు మనం పలకాలి. సమూయేలు అని పిలిచినప్పుడు ఏలికాడికి పోయినాడు. రెండోసారి సమూయేలు అని పిలిచినప్పుడు మళ్ళా ఏలికాడికి పోయినాడు. మూడోసారి సమూయేలు అని పిలిచినప్పుడు చిత్తమండి, నేను వచ్చినా, నువ్వు పిలిచినావు అని అన్నాడు. అప్పుడు గ్రహించినాడు ఏలి, పిలిచినవాడు దేవుడు. ఆ పిలుపును అందుకున్న మనము
ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చేవారుగా ఉండాలి. ప్రత్యుత్తరం ఇచ్చేవారుగా ఉండాలి. ఇది దేవుని వాక్యం మనకు చెప్తున్న మాట. ఇంకా బైబిల్లో మనం చూడగలుగుతున్నాం, యోబు దేవుణ్ణి ఒక విమోచకుడిగా లేదా సహాయకుడిగా చూస్తూ ఉన్నాడు. యోబు దేవుణ్ణి ఒక విమోచకుడిగా, సహాయకుడిగా చూస్తూ ఉన్నాడు. ఆయన విమోచకుడు, నన్ను విమోచిస్తాడు, నాకు సహాయం కూడా చేస్తాడు. ఆయన విమోచించి సహాయం చేసేవాడు తన పిల్లలకు అనే సంగతి ఈ వచనం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇంకా ఏముంది బైబిల్లో అంటే ఇలా ఉంది, పాత నిబంధన కాలములో విమోచకుడు అంటే కష్టకాలంలో ఆదుకోవడానికి, రక్షించడానికి, సహాయము చేయడానికి తరలి వచ్చే బంధువు అని చరిత్రకారులు జ్ఞాపకం చేస్తారు. ఈ మాటలు నేను కొన్ని జ్ఞాపకం చేస్తూ వస్తాను మీకోసమై. లేవియాకాండం 25:25లో, లేవియాకాండము 25వ అధ్యాయము 25వ వచనము చదువుతాను, జాగ్రత్తగా వినండి. నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తర్వాత అతనికి సమీప బంధువుడు వచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును అనే మాట వ్రాయబడి ఉంది. నీ సహోదరుడు బీదవాడే తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తర్వాత అతనికి సమీప బంధువుడు విడిపించవచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దాన్ని అతడు విడిపించును. విమోచకుడు అంటే విడిపించువాడే కదా. ఆ సంగతి అలా గుర్తుపెట్టుకోండి. నేను జ్ఞాపకం చేస్తూ వెళ్తాను. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము 5 నుండి 10 వరకు నేను చదువుతాను. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 5 నుంచి 25వ అధ్యాయము 5 నుంచి 10 వరకు నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన వాని భార్య అన్యుని పెళ్లి చేసుకొనకూడదు. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకొని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరిగింపవలెను అని వ్రాయబడి ఉంది. అప్పుడు ఇశ్రాయేలులో ఊడదీయబడిన వాని ఇల్లని వానికి పేరు పెట్టబడును అని ఇట్లా కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇవి అలా ఉండగా రూతు గ్రంథము 4 అధ్యాయాలు ఉన్నాయి కదా. రూతు గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. రూతు అను పేరు మీదనే ఆ గ్రంథమంతా కూడా రాయబడి ఉంది. పేరుకు మాత్రము ఎలమెలెకు, మరి ఎలమెలెకు భార్య నయోమి కనిపిస్తుంది, కుమారులు కనిపిస్తారు. కానీ వీరి పేరు మీద ఆ గ్రంథం రాయబడలేదు, కానీ రూతు పేరు మీద ఆ గ్రంథము రాయబడింది. ఆమె అన్యురాలు, మోయాబీరాలు. దేవుని మహాకృపను బట్టేమో మనకైతే తెలియదు, కానీ దేవుడు మోయాబు నుండి బెత్లెహేమునకు నడిపించినాడు. ఆ బెత్లెహేములో తను పని చేసుకుంటూ ఉండగా తనను విమోచించువాడు అనగా తన మామ యొక్క బంధువు బోయాజును మనం చూస్తాం. ఆమెను విడిపించాడు, వివాహం చేసుకున్నాడు. అవునా? విమోచించుట అనే సంగతులను దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది కాబట్టి నేను అలా జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉన్నాను. అలాగే ఆదికాండము 48వ అధ్యాయము 16వ వచనములో, ఆదికాండము 48వ అధ్యాయము
చూడండి 16వ వచనం నేను చదువుతున్నాను మీకోసమై. 48 16 సారీ 48 16 48 16 వచనంలో, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక. భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పెను అనే మాట వ్రాయబడి ఉంది. యాకోబు యోసేపు కుమారులను దీవించుచు ఈ మాటలన్నీ కూడా తాను పలుకుతున్నట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. అవునా? దేవుడు సమస్తమైన కీడుల నుండి తప్పించేటువంటి వాడు, తన దూతను పంపించి తప్పించేటువంటి వాడు అనే మాట జ్ఞాపకం చేశాడు. తర్వాత ఈ పిల్లలను ఆశీర్వదించును అన్నాడు. ఎవరిని? మనస్సే, ఎఫ్రాయిం అను వారిని, యోసేపు కుమారులను ఆయన ఆశీర్వదించును గాక. అవునా? నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక అన్నాడు. భూమి మీద వారు బహుగా విస్తరించుదురు గాక అని ఆశీర్వాద వచనము మరి యాకోబు పలికినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. నిర్గమకాండము 6వ అధ్యాయము 6వ వచనం చూడగా, నిర్గమకాండము 6వ అధ్యాయము 6వ వచనం చూడగా లేఖనం ఇలా చెబుతుంది. కాబట్టి నీవు ఇశ్రాయేలీలలో ఇలాగూ చెప్పుము, నేనే యెహోవాను, నేనే ఐగుప్తీయులు మోయించు బరువుల కింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి ద్వాస్యములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి తిని అని అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్న సంగతి మనం ఎరుగుదుము. దేవుడు వారిని విడిపించడానికి మోసేను ఏర్పాటు చేసుకున్నాడు. బానిసత్వంలో ఉన్నారు, అగ్ని కురిమిలో వాళ్ళు బతుకుచ్చు ఉన్నారు. ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు ఎన్నో వారికి కలిగినాయి. అవన్నీ కూడా దేవుడు చూచాడు. చూచి ఇలా అంటున్నాడు, నీవు ఇశ్రాయేలుతో ఇలాగ చెప్పు మోసే, నేనే యెహోవాను అని చెప్పు. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల కింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాస్యముల నుండి మిమ్మల్ని విడిపిస్తాను. నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపిస్తానని చెప్పు మోసే అని చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఆయన చెప్పినట్టే ఆయన చేశాడు. వారిని విడిపించడానికి గొప్ప కార్యాలు చేశాడు. వారిని విడిపించాడు. వారిని వాగ్దాన దేశమునకు అనగా పాలు ప్రవహించే దేశానికి వారిని నడిపించినట్టుగా దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. యెషయా గ్రంథం 43:1 యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1 మనం చూడగా, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అన్నాడు. ఏదైతే తన సొత్తు అని ఆయన అనుకున్నాడో దాన్ని ఆయన కాపాడుకున్నాడు. అవునా? అందుకే అంటున్నాడు, యాకోబు అన్నాడు. యాకోబు యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా అన్నాడు. నిన్ను సృజించిన వాడు యెహోవా, నేనే. ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడగు ఇలాగూ సెలవిస్తున్నాడు. సృజించిన వాడు, నిర్మించిన వాడు అన్నాడు. నిన్ను సృజించిన నేనే, నిన్ను నిర్మించిన వాడును నేనే. నేను చెప్పు మాట ఆలకించు. నేను నిన్ను విమోచించి ఉన్నాను అన్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను అని అన్నాడు. తర్వాత భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని అన్నాడు. పేరు పెట్టి పిలిచున్నాడు. యాకోబు అన్నాడు. ఇక మీద నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు అని కూడా అన్నాడు. ఆయన పేరు పెట్టి పిలిచేవాడు. నీవు నా సొత్తు అని అంటున్నాడు. నిజమే,
ఆయన విమోచించిన ప్రజలందరూ కూడా ఆయన సొత్తు. ఆయన సొత్తును ఎంత భద్రంగా దాచుకుంటామో మనకు తెలుసు. కాబట్టి మనం దేవుని సొత్తు అనే సంగతి జ్ఞాపకము చేస్తుంది వాక్యం. చివరికి ఒక మాట చూడండి. ఇలాగా హోషేయ గ్రంథము 13-14లో, హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 14 వచనం చూడగా, 13-14 చూడగా దేవుని వాక్యమైన బైబిల్ మనకు చెప్తున్న మాట ఆలోచన చేద్దాం. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? పశ్చాత్తాపము నాకు పుట్టదు అని ఆయన జ్ఞాపకం చేశాడు. ప్రియమైన వారులారా, జాగ్రత్తగా మాటలు విందాం. మృత్యువు నుండి వారిని రక్షింతును అన్నాడు. మృత్యువు నుండి వారిని రక్షింతును, మరణం నుండి వారిని రక్షిస్తాను అని ఆయన జ్ఞాపకం చేశాడు. కాబట్టి జాతిని మరణము నుండి విడిపిస్తానన్న దేవుని వాగ్దానానికి అర్థం కొద్ది శేషము తప్పించుకుంటారు అని. దేవుని ఉద్దేశాలు మారలేదు. ఆయన మరణం నుండి, సమాధి నుండి, నరకము నుండి విమోచించేవాడు. ఇప్పుడు సైతం అలా విడిపించడానికి మరి సన్నాదంగా ఉన్నాడు అనే మాట కనిపిస్తుంది. అంతిమ విమోచన పునరుద్ధరణ దినాన కలుగుతుందన్న మాట కనిపిస్తుంది. కాబట్టి మరణం, సమాధి క్రూర నియంతలు అయితే తన ప్రజల పట్ల దేవుని సంకల్పాలను అవి మనం నమ్మేవారుగా ఉండాలి. ఆయన విడిపిస్తాడు, తప్పిస్తాడు, రక్షిస్తాడు, విమోచిస్తాడు అనే మాటలు బైబిల్లో మనకు తేటగా కనిపిస్తాయి. కాబట్టి బాధలలో ఉన్న బంధువుకు గౌరవాన్ని నిలబెట్టే వ్యక్తిగా మనం చూస్తాము యోబును. ప్రియమైన వారులారా, ఆలోచన చేద్దాం. నా విమోచకుడు సజీవుడు అని నేను ఎరుగుదును అని ఆయన పలికిన మాట. కాబట్టి ఆయన సజీవుడు, ఆయన లోకరక్షకుడు, ఆయనకంటూ మరణం లేదు. ఆయన మనల్ని విమోచించేటువంటి వాడుగా ఉన్నాడు. యోబును విమోచించాడు, అదేవిధంగా మనల్ని ఆయన విమోచిస్తాడు. కాబట్టి విమోచించే ఆ ప్రభునందు నమ్మకం ఉంచి భయముతో, భక్తితో ముందు కొనసాగుదాం. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. పరలోకమందున్న తండ్రి, నీ కొందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. మీరు అందించిన లేఖన సత్యం దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది వినగలిగిన వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి సహాయపడమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.